మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారములు. ఈ వారం గురు పౌర్ణమి సందర్భంగా రామదాస్ గారి కీర్తన హుస్సేని రాగంలో పాడి వినిపిస్తాను. ఇందులో గురువు విశిష్టత గురించి శ్రీ కోట శివకుమార్ గారు క్లుప్తంగా వివరిస్తారు. ఇది గురువాక్యము. రామదాస్ కీర్తన హుస్సేని రాగం. ఈ గానము ఒక పద్ధతిలో నడుస్తుంది. ఇది గురువాక్యం అనేది ఒక పల్లవిలాగా వస్తూ ఉంటుంది. ఈ ఒక్క పదమే గురుతత్వం మొత్తం బోధిస్తుందని అనిపిస్తుంది. గురువు చెప్పే ఒక్క మాట, ఒక శబ్దం మాత్రమే కాదు, అది వేదాంతం అవుతుంది, తారక మంత్రం అవుతుంది, బ్రహ్మజ్ఞానం అవుతుంది. ఇది మొదలు, ఇది నడుమ, తుదిది అనే లైన్ గురువుకి సమర్పిత జీవితం ఎలా ఉండాలో మనకు ఒక దిశానిర్దేశం చేస్తుంది. మొదలైన దారి ఆయన మాటతోనే మొదలవ్వాలి, నడిచే బాట ఆయన చూపిందే కావాలి, అంతిమ గమ్యం కూడా ఆయన చూపించిందే కావాలి అనేది అర్థం అన్నమాట. ఏడ చూసినను నీడ చందమున తోడై ఉండుట నీవేగా అన్న ఈ లైన్ అసలైన హృదయాంశం అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చందమును అంటే నీడలా అన్న అర్థం. శిష్యుడు ఎక్కడికి వెళ్తాడో గురువు కృప కూడా అదే దిశగా అంతవరకు నీడవలే తోడుగా ఉంటుంది. ఒకరి జీవితాన్ని విడిచిపెట్టకుండా వెంటపడే నీడలాగా. అదే గురువు అనుగ్రహం. నీడను విడిచిపెట్టడం ఎలా అంత అసాధ్యమో, గురువు సన్నిధిని కోల్పోవడము అంతే అసాధ్యము అని మనం గుర్తుంచుకోవాల్సిందే అన్నట్టు అనిపిస్తుంది. ఇది గురుకృప. తేటల మాటల అన్నిటి కూటమి నీవేగా అంటే గురువు మాటల్లో ఒక స్పష్టత ఉంటుంది, కానీ ఆ స్పష్టత మామూలుగా వినిపించదు. ఆ మాటల వెనుక అనుభవము, ఆచరణ, ఆదర్శం అన్నీ దాగి ఉంటాయి. ఓడకుమని గురుడాడిన మాటకు జాడ చూపుటయు నీవేగా అంటే ఓసారి గురువు చేత ఒక మాట రావడం అనేది జరిగితే ఆ మాట ఎంతో బలంగా, విశ్వాసంతో నిండి ఉంటుంది. అదే జీవితాన్ని నిలిపే వాక్యంగా మనకు చేయూతనిస్తుంది, సహాయపడుతుంది. చివరి చరణంలో భద్రాచల రామదాసుని గురువైన భద్రగిరి రామదాసుని గుర్తు చేస్తూ పట్టిబ్రోచుటకు నీవేగా అని వినిపిస్తుంది మనకి. ఇది ఆ శిష్య సంబంధం ఎంత లోతైనదో చెప్పే అద్భుతమైన పంక్తి. ఈ గానం గురువుని గురించి మాట్లాడదు, గురువుగా జీవించే వారి అనుభవాన్ని, కృపను, మార్గాన్ని మన కళ్ళ ముందు నిలబెడుతుంది. ఈ పాట శ్రోతకు ఒకే ఒక సందేశాన్ని చెప్తుందని నాకు అనిపిస్తుంది. గురువు మాటను కేవలం వినొద్దు, జీవించాలి. ఎందుకంటే ఇదే గురువాక్యం. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, ఇది వేదాంతం. ఇది గురువాక్యం, ఇది వేదాంతం, ఇది తారకమిది బ్రహ్మము. ఇది గురువాక్యం, ఇది వేదాంతం, ఇది తారకమిది బ్రహ్మము. ఇది గురువాక్యం, ఇది వేదాంతం, ఇది తారకమిది బ్రహ్మము. ఇది గురువాక్యం. ఇది మొదలిది నడుమిది తుది, ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడే వాడవుగా. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడే వాడవుగా. ఇది గురువాక్యం, ఇది వేదాంతం, ఇది తారకమిది బ్రహ్మము. ఇది గురువాక్యం. ఏడ చూచినను నీడ చందమున తోడై ఉండుట నీవేగా. ఏడ చూచినను నీడ చందమున తోడై ఉండుట నీవేగా. నేడై నాడై నీడను నీడై, నేడై నాడై నీడను నీడై నిండిన వాడవు నీవేగా. నేడై నాడై
బ్రహ్మము ఇది గురువాక్యం. ఆడుచు పాడుచు తేటల మాటల అన్నిటి కూటము నీవేగా. ఆడుచు పాడుచు తేటల మాటల అన్నిటి కూటము నీవేగా. ఓడకు మణి గురుడాడిన మాటకు, ఓడకు మణి గురుడాడిన మాటకు జాడ చూపుడయు నీవేగా. ఓడకు మణి గురుడాడిన మాటకు జాడ చూపుడయు నీవేగా. ఇది గురువాక్యం, ఇది వేదాంతం, ఇది తారకమదే బ్రహ్మము, ఇది గురువాక్యం. పామరత్వమున బడయనీయక, పామరత్వమున బడయనీయక పట్టి బ్రోచుటకు నీవేగా. పామరత్వమున బడయనీయక పట్టి బ్రోచుటకు నీవేగా. రామదాస గురురాయ భద్రగిరిధామ సర్వమును నీవేగా. రామదాస గురురాయ భద్రగిరిధామ సర్వమును నీవేగా. ఇది గురువాక్యం, ఇది వేదాంతం, ఇది తారకమిదే బ్రహ్మము. ఇది మొదలిది నడు ఇది తుది, తెలిసిన వాడే వాడవుగా. ఇది గురువాక్యం, ఇది వేదాంతం, ఇది తారకమిదే బ్రహ్మము. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, ఇది గురువాక్యం. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం సత్సంగం, భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు. భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.